అంటే మీరు నార్మల్ గా ఫస్ట్ లో అయితే ఒక ఉమెన్ లాగా ఉండి ఆ, మంచి జాబ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆటో డ్రైవర్, ఇప్పుడు డైరెక్షన్ ఆర్టిస్ట్, మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనుకుంటా ఆ. మీ మదర్ రోల్ లో. అంటే మిమ్మల్ని సాటి లేరు అని అంటారు కదా, ఆ. సో జెన్యున్ గా ఆ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి ఎమోషన్స్ కానీ అవన్నీ మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా చూసారు చాలా అండి. కాబట్టి అది ఏది కష్టం అనిపించదు. మీరైతే ఆల్ రౌండర్ అండి, అవునండి. అంటే మొత్తం అన్ని ఫీల్డ్లలో మీరు టచ్ చేసేసారు. ఆ. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ఛాన్సెస్ వస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అందులోకి వెళ్ళాలి. మనమైతే ఫస్ట్ మీ ఆటో డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని మాట్లాడుకుంటూ అసలు మీ ఇప్పుడు ఆటో ఎక్కగానే వాళ్ళకి ఏంటంటే పాటలు ఉండాలి, ఆ తర్వాత మాటలు ఉండాలి. చాలా మంది ఆటోకి వెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ పాటలు మాటలు అన్ని మాట్లాడుతుంటారు. మీకు ఎప్పుడైనా క్రేజీగా ఏమన్నా అనిపించిన పిల్లలు కానీ యూత్ కానీ ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు క్రేజీగా ఏమైనా అనిపించిన సంఘటన ఉందండి? చాలా మంది అండి ఇంకా ఆటో ఎక్కుతుంటారు కదా, కొత్త వాళ్ళు తెలియక, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది కదా, కొత్త వాళ్ళు తెలియక అరే లేడీస్ కూడా ఆటో నడిపిస్తారు అమ్మా, గ్రేట్ అమ్మా, అసలు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము, ఉమెన్స్ అసలు గ్రేట్, ఇంకా రావాలి, పైకి రావాలమ్మా, ఇట్లనే అందరిలాగా కూర్చోవద్దు, ఇంట్లోనే కూర్చొని అది ఇది అన్నట్టుగా భయపడుకుంటూ కూర్చోవద్దు, లేడీస్ గర్ల్స్ తోటి ఉంటేనే బెస్ట్ అమ్మా, అట్లా ఇవాళ గ్రేట్ అసలు అని వాళ్ళు మెచ్చుకుంటుంటే నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంటా. Okay. అట్లా అయితే ఇప్పుడు మనం ఆటోస్ దగ్గరికి వెళ్ళిపోయి అసలు ప్యాసింజర్స్ ఎలా ఎక్కుతారు, అసలు మీరు ఎట్లా నడిపిస్తారు, మీతో పాటు ఒకసారి మీ డే లో మీ లైఫ్ లో ఒక వన్ డే మాతో, సో వన్ డే ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు, సో వన్ డే లైఫ్ కాబట్టి మీరు ఆటోలో నడిపించడం మేము చూస్తాం. అంటే మీరు ఎలా నడిపిస్తున్నారు ఏంటి, అసలు ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు, సో వాళ్ళతో కబుర్లు ఎలా ఉంటాయి, సో ఒకసారి మనం వెళ్దాం ఆటో స్టాండ్. వెళ్దాం. ఇంకా ఆల్ సెట్ కదా, మనం ఆటో దగ్గరికి వెళ్ళి ఓకే, వెళ్దాం. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎట్లా నడిపిస్తారు, అసలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అంటే మీ పక్కన కూర్చొని లేదా మీ వెనక నడిపిస్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, తప్పకుండా. ఓకే. ఓ మీ ఆటో అండి? మాతో అండి. ఓకే సరే స్టార్ట్ చేసేద్దాం. ఓకే రండి కూర్చోండి. ఓకే. మాధురి గారు, ఇప్పుడు మీకు ఆటోలో చాలా మంది కలుస్తూ ఉంటారు కదా, చాలా మంది మాట్లాడుకుంటారు వాళ్ళ పర్సనల్స్ కూడా, ఏమైనా క్రేజీగా ఏమైనా అనిపిస్తుంది అండి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫన్నీగా? అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతుంటారు, ఓసారి ఇంకా బాధ అనిపిస్తుంది, ఓసారి కొన్ని సిచ్యువేషన్స్ ఏమో సంతోషంతో చెప్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కొన్ని నాతోటి కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళ ఇంటి సంసారం గురించి కానీ, ఏదైనా హ్యాపీనెస్ అయినా బాధ అయినా పాపం నాకెందుకో వాళ్ళు నన్ను చూసి చెప్పేస్తుంటారు, అంటే మా పిల్లల గురించి ఇట్లనమ్మా అట్లనమ్మా, నీకు కూడా అసలు నిజంగా నీ గట్స్ బాగున్నాయి, నీకు బాగా చేస్తావు నువ్వు, నిన్ను చూస్తుంటే మాకు కూడా ఇంట్లో మేమే గుర్తు చేసుకుంటాము ఎప్పుడు, అసలు అమ్మాయి ఏంటి, ఆమె ధైర్యం ఏంటి, ఎట్లా చేస్తుంటది అని ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటామమ్మా, ఏదన్నా పిల్లలు బాగాలేకున్నా గానీ నీ గురించే మాట్లాడేస్తాం ఇంట్లో అందరి, ఆమె అట్లా మంచిగా చేసుకుంటుంది, చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ పాపం నన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యిందండి. ఇప్పటికి వాళ్ళు కూడా నాతోటి డైరెక్ట్ వచ్చి చెప్పారు, మేడం నేను మాత్రం జాబ్ చేయడం మాత్రము కంపల్సరీ మీరే, అందులోనే నేను చేస్తున్నాను, నమస్తే అన్న, అయ్యా రండి ఇంటర్వ్యూ అవుతుంది. అంటే రోజుకి ఎన్ని రైడ్స్ కొడుతుంటారు? అంటే అట్లానే ఉండదు, అంటే ఇక్కడ షేరింగ్ చేసుకుంటాను, మధ్యలో ఏదైనా డ్రాప్ వచ్చింది అనుకో బయట వెళ్తాను, బయట డ్రాప్ చేసుకొని ఒకవేళ అక్కడక్కడ డ్రాప్స్ ఏమన్నా జూబ్లీస్ నగరికప్పుడు అలాంటి అక్కడక్కడ పడితే అట్లా వెళ్ళిపోతాను.
కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఒకరి చేతి కింద వర్క్ చేయకుండా ఆ. మనము మన సొంత కాళ్ళ మీద నిల్చొని ఇట్లా మనకి ఓపిక ఉన్నన్ని రోజులు చేసుకుంటాము. కొంచెం కష్టం వచ్చింది అనుకోండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం. కానీ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. అట్లా మీరైతే సెల్ఫ్ ఇండిపెండెంట్ గా మీకు నచ్చిన జాబ్ ని మీకు నచ్చిన వేలో చేసుకోవడం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారుతుంది. అంత అంటే నాకు మాత్రం నేను కూడా ఇట్లా చెయ్యాలి, నేను ఇంకా కావాలి అనేది నాదొక ఏంటంటే డబ్బుతోటి కావాలి, నేను ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అనేది నా ఆశయం అండి. నిజంగా ఏంటంటే చాలా మంది చూస్తుంటాం కదా రోడ్ల మీద, అట్లా వాళ్ళకి నేను కూడా హెల్ప్ చేయాలి అని. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను హెల్ప్ చేస్తలేను. అందుకనే నేను ఏంటంటే ఒక డైరెక్టర్ గా మారి ఆర్టిస్ట్ గా కొత్త వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకు మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేసి నేను ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండేసి వాళ్ళకి మంచి పొజిషన్ ఇవ్వాలి, నేను ఒక పొజిషన్ లకు రావాలి, నేను కూడా ఒక డబ్బున్న దానిలాగా కావాలి, నేను ఒక నలుగురికి హెల్ప్ చేయాలి అన్నట్టు నా ఫీలింగ్. కానీ అది కూడా ఎప్పుడు చేస్తాడో కానీ నిజంగా అట్లా చేస్తే మాత్రం నేను ఒక 10 మందికి అయితే హెల్ప్ చేయగలుగుతానండి. మా పిల్లల్ని కానీ మా పిల్లల్ని నాకంటే ఎక్కువ పొజిషన్ నా కొడుకుని పెద్ద అయినని ఒక డాక్టర్ లా చూడాలని ఆశ. అంటే నా ఫీలింగ్స్ నేను అట్లా వాటితో పంచుకుంటే మమ్మీ నేను డాక్టర్ అయి చూపిస్తా అని వాడు అది ఆ మైండ్ లో పెట్టేసుకొని ఇంకా లేదు బెట్ట నా వల్ల నువ్వు కావద్దు, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా ఇవ్వనంటే సరే మరి నేనైతే డాక్టర్నే అయితే మమ్మీ నన్ను చదివిపివ్వు అన్నాడు. కాకపోతే నేనైతే కష్టపడుతున్నాను వాటి కోసం. అంటే మీరు డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తారా మీ డైలీ? ఇది పార్శ్వత చౌరస్తా అండి. ఇక్కడ నుంచి లాస్ట్ ఎక్కుతారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టేషన్ వరకు వెళ్తారు అన్నట్టు. ఇక్కడ నుంచి 15 రూపీస్ ఒక 15 రూపీస్ ఇస్తారు. 15 రూపీస్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఒక 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ అట్లా ఎక్కించుకొని వెళ్తాము. అంటే ఈ ఆటో ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు కదా. సరే మీ వరకు వచ్చినప్పుడు కొంతమంది అంటే కొంతమంది ఎక్కువ ఉంటారు. అట్లా అంటే వాళ్ళకు టైం బట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇట్లా ఏంటంటే టైం బట్టి వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్ లో టైం అయింది అనుకోండి ఫాస్ట్ గా వచ్చేసి ఎక్కేస్తారు. అంటే ఏ ఆటో ముందెళ్తే ఆ ఆటోలో దండ ఎక్కేసి వెళ్ళిపోతారు అన్నట్టు. ఏ ఆటో లేట్ గా కూర్చున్నారు అనుకో అందులో ఎవరు లేకపోయేసరికి చూసేసి ఇంకో ఆటో ఎక్కేస్తారు. అట్లా అంటే వాళ్ళ దానికోసం అన్నట్టు ముందు వెళ్ళిపోతుంటారు అన్నట్టు. వాళ్ళ ఆఫీస్ లో ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా కొంచెం తొందర. ఇక్కడ అంటూ లైన్ అనేది ఉండదు పార్షూటలో, అక్కడ సికింద్రాబాద్ లో లైన్ ఉంటుంది. అంటే చేసిన వాళ్ళకి ఎక్కువ చేసుకున్నాడు అవుతుంది అన్నట్టుగా అక్కడ ఏంటంటే ఒక రొటీన్ పెట్టిరు అన్నట్టు. సిస్టమ్ లా పెట్టేసి లైన్ వైజ్ గా ఇప్పుడు ఈ ఆటో ముందు ఇంకొక ఆటో ముందు ఒకరు ఎక్కినాక ఇంకో ఆటో ఫుల్ అయిపోయినాక ఇంకొక ఆటోని పంపిస్తారు. అట్లా లైన్ వైజ్ గా పంపిస్తారు. అంటే మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఆటో జర్నీ అనేది? మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలకు హాలిడేస్ ఉంటే 6:30, 7కి వచ్చేస్తాను. లేదు అంటే ఇంకా పిల్లలకు స్కూల్ ఉందనుకో 8:45 వాళ్ళని వదిలేసి నేను వచ్చేస్తా. అట్లా వచ్చేసి 9కి స్టార్ట్ అవుతాను. 9కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు, ఈవినింగ్ 7:30 వరకు నడిపిస్తాను. నమస్తే అండి. అంటే ఇట్లా ఒక మహిళ డ్రైవ్ చేస్తుంది కదా ఆటో, మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఆటోలో కూర్చోడం? సంతోషంగా అంటే మహిళలు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ముందు అడుగు వేస్తుంటారు. అట్లాంటి ఆటోస్ ని ఎక్కుతుంటే మీ లోపల ఫీలింగ్ ఎట్లుంటది? నడిపిస్తుంటే బాగా నడిపిస్తుంటారా? అవునా? మీరు ఎక్కడి వరకు? సికింద్రాబాద్ వరకు రోజు వస్తుంటారు ఇక్కడనే? చూసారా మరి మాధురి గారిని ఎప్పుడైనా? స్టార్ట్ చేద్దాం అక్క. ఇప్పుడైతే మన ఆటో ఫుల్ సెట్, వెళ్ళిపోదాం అక్కగా? వెళ్ళిపోదాం. ఓకే, మా ఆటో వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. మా ఆటో వాళ్ళని మీకు అనుకున్నదిగా మాట్లాడతాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఆటో ఆటో నడిపించుకుంటూ మాటలు పాటలు అట్లా ఉంటారు కదా, ఏదైనా ఒక పాట పాడండి.
అంటే కొంచెం ఇక్కడ మొత్తం చూస్తుంటే ఈ ఆటో మొత్తం ఫుల్ సందడిగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ మొత్తం మహిళలు అందరం కూర్చున్నాం కాబట్టి మీరు పాట పాడండి అక్క. పాట పాడాలి. ఏం పాట పాడాలి? మగువ మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా లోకానికి తెలుసా. అంతేనండి. అంతే. అంటే పాడుతుంటారు కానీ నా వింటుంటే పాడుతుంటారు. అంటే మీరు డైలీ పాటలు వినుకుంటూ జాలీగా నడిపిస్తున్నారు. లేదు పాటలు ఏం విననండి. ఇంట్లో పోయినాకనే టీవీ పెట్టుకొని బాడీ సరిగ్గా నేను కూడా అరుస్తుంటా. హ్యాపీగా ఉంటే, హ్యాపీ మూడ్ ఉంటే ఇంకా పాట గుర్తుకొచ్చింది అక్క మిమ్మల్ని చూస్తుంటే. చెప్పండి. ఆటో వాడి అని అంటారు కదా, ఇప్పుడు ఆటో వాడి కాకుండా ఆటో రాని ఆటో రాని ఇంకొక సాంగ్ కూడా మీకు డెడికేట్ చేస్తాను. శివంగివే శివంగివే తల వచ్చే నా జాతి ముత్యం. అట్లా ఒక ఇన్స్పిరేషన్ అక్క మీరు. మీకు కొన్నిసార్లు కొన్ని మాటలు కూడా అందేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి టైం దొరికింది, ఇంకా అనాలనిపిస్తుంది, ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు అట్లాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను అయితే నెగటివ్ కమెంట్స్ అంటే ఇక వాళ్ళు అంటుంటారు కానీ నేను వింటాను కానీ వదిలేస్తానండి. ఇంకా దాని గురించి పట్టించుకోను. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు నా మంచి కోసం చెప్తే నేను అది వింటాను. వాళ్ళు ఏ పని చేయమా, ఆటో అవసరమా, మొగోళ్ళలా ఎంత అవసరమా, మొగోళ్ళ మధ్యలో ఇంతమంది మొగోళ్ళ మధ్య కష్టపడడం అంటే నిజంగా అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు. మిమ్మల్ని మొగోళ్ళు చాలా వేధిస్తుంటారు కదా, ఎందుకు చేస్తున్నారు, అవసరమా ఇది అని అంటారు. కాకపోతే ఇక నేను అవన్నీ పట్టించుకోను. అంటే మన బుద్ధి మనకు మంచిగా ఉండాలి కానీ ఎవడో ఏదో అంటున్నాడు అని మనం పట్టించుకోం కదా అని అట్లా అనుకుంటాం అన్నట్టు. పోనీ అయ్యో పాపం అనే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అయితే ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోతేనే మనము బతకగలుగుతాము. పట్టించుకుంటే మాత్రము అసలు మనల్ని తొక్కేస్తారు. అందుకే మీకు బాధ కలిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా, అంటే మీరు నెగటివ్ కమెంట్ వల్ల ఈ చాలా మాటలు వినేసి మీరు బాధపడిన రోజులలో అంటే రీసెంట్ గా ఏమన్నా జరిగింది అలాంటి ఇన్సిడెంట్స్? అయితేనే ఉంటాయండి. ఇక కొంతమంది మగవాళ్ళు కొంతమంది మాటలు అంటుంటారు కానీ ఇంకా ఓసారి బాధ అనిపిస్తుంది, ఏడ్ చేస్తుంటాం ఒక్కోసారి. కాకపోతే ఇక అవన్నీ ఇంట్లో కూడా షేర్ చేసుకోను. ఎందుకంటే అట్లా షేర్ చేసుకుంటే ఏంటంటే ఇక వాళ్ళకు కూడా బాధ అనిపించి నా బిడ్డ ఇట్లా అందరితో మాటలు పడాల్సి వస్తుందా, ఒక్కడు రాంగ్ పర్సెంట్ వల్ల ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని నేను అనుకుంటలేను. కాకపోతే నేను వాదించేంత వాదిస్తాను. కాకపోతే ఇక అదే ధైర్యంతో బతికేస్తున్నాను. అంటే వాళ్ళు అన్నారు కదా అని నేను రేపు రాకుండా ఉండడము ఆటోకి అట్లాంటి పని అయితే నేను చెయ్యను కూడా, చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళను అనే శక్తి నాకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు నన్నన్నా వాళ్ళన్నా అడ్జస్ట్ అయిపోతా గానీ మరీ అంత ఓవర్ బిల్డప్ కూడా ఇవ్వను నేను. ఏదో నా అన్న నా తమ్ముడు అన్నాడు కదా అన్నట్టు ఊరుకుంటాను అంతే. అంటే మీ ఫ్యామిలీలో ఒక సూపర్ డాటర్, మీరు సూపర్ మదర్, మళ్ళీ సూపర్ సిస్టర్. చాలా మంది యువతలకు మహిళలకు ముఖ్యంగా ఎన్నో ఏమంటారు కష్టాలు అనేవి వస్తుంటాయి. వాళ్ళందరికీ ఏంటంటే కొంతమందికి ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్ ఉంటారు. అలాగే మీకు ధైర్యం చెప్తూ ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇచ్చే వాళ్ళు లైఫ్ లో అంటున్నారా? మా మమ్మీ గాని మా బావ మా అక్క వాళ్ళైతే నాకు ఇంకా చెప్తుంటారు అన్నట్టు ఇన్స్పిరేషన్. ఇంకా అట్లా చేయబెట్టా, ఇట్లా చేసుకోబెట్టా అని మనంగా ఇంటికి వచ్చి రెస్ట్ చేసుకోకుండా మాత్రం చేసుకోకు పని, ఏ పని అయినా నేను జ్యూస్ తాగు అది ఇది అని చెప్తుంటారు వాళ్ళు కూడా. అంటే అక్క మనం లాస్ట్ కి అయితే సికింద్రాబాద్ మీ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాము. జర్నీ చేసినంత సేపు చాలా విషయాలు అయితే మాట్లాడే కస్టమర్స్ ప్యాసింజర్స్ ఎవరైతే వస్తున్నారు మీ దగ్గరికి చాలా హ్యాపీగా వెళ్తున్నారు. అంటే మహిళ నడిపిస్తుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఏంటంటే హ్యాపీగా ఉంటారు. ఆటో ఎక్కి దిగేంత వరకు ఇంకా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ గానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ మంచిగా షేర్ చేసుకుంటారు. ఒక ఫ్రెండ్ లాగా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా కానీ చాలా బాగా షేర్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు కూడా అందరు నన్ను సపోర్ట్ ఇస్తారు, బాగా వేసుకుంటున్నందుకు కూడా సంతోషపడుతుంటారు.
వాళ్ళు ఎప్పుడు నన్ను ఏ మాట అన్నారు. అక్క లాస్ట్ గా ఒక పాట ఒకవేళ నేను నీకు డెడికేట్ చేయాలంటే ఇప్పుడే చెప్పినారు అక్క, శివం గివే అనే సాంగ్ అయితే నాకు ఇట్లా వస్తుంది. ఆడపులి లాగా ఇట్లనే ఫైటింగ్ స్పిరిట్ తోని మరి ఎన్నో సాధించాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, మీరు అనుకున్నవన్నీ పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నా గురించి ఇట్లా మాట్లాడి అంటే నా గురించి ఇట్లా తీయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా. థ్యాంక్స్ అక్క. వీళ్ళకి కూడా కెమెరా మ్యాన్ వాళ్ళకి కానీ రాహుల్ గారికి కానీ మీకు కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది నాతో ఇట్లా స్పెండ్ చేయడం. హ్యాపీగా ఉంది నాకు కూడా. మీ ఆంధ్రప్రభ కూడా ఇంకా రెట్టింపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చూసారు కదా, మనమైతే ఒక స్పెషల్ పర్సన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను, ఆటో డ్రైవర్. అలా ఈ ఆటో డ్రైవింగ్ అనే కాకుండా మహిళలు ఇక్కడ నుండి మొదలు పెడితే పైలట్ వరకు ప్రతి రంగంలో ఏదో ఒక చోట మహిళలు ఉండే ఉంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ అనేది కొద్ది వరకు ఈక్వల్ గా అయ్యిందని నేను చెప్తున్నాను. సో ఈనాటి సక్సెస్ స్టోరీని అయితే చూసాం కదా, మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.